నాటి నుంచి నేటి వరకు దుందుడుగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఇది సరైన విధానం కాదని చెప్పేసి ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారనే నెపంతో ఈరోజు కాళ్లకు బేడీలేసి మహిళలను చూడకుండా కనీస సౌకర్యాలు లేనివంటి ఫ్లైట్లో పంపించి ఈరోజు దుర్మార్గానికి ఒడిగట్టాడు. వీటిని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ కనీసం వాటిని ఖండించకుండా చట్టా పట్టాలు వేసుకొని ఒకే వేదిక వంచుకునే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. అమెరికాలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి భారతీయులను భారతదేశం పుణ్యాన్ని ఈరోజు అమెరికా అగ్రరాజ్యంగా ఏర్పడదనే విషయం ట్రంప్ మర్చిపోయాడు. ఇది సరైన విధానం కాదు. ఒకవేళ భారతీయులని వాపస్ పంపించదలుచుకుంటే అక్కడున్నటువంటి ప్రతి ఒక్క భారతీయుని తిరిగి పంపించు. నీ అమెరికా ఏ స్థాయిలో ఉంటుందని చెప్పేసి కూడా అమెరికా ట్రంప్కు మేము మాస్ లైన్ గా హెచ్చరిస్తూ ఉన్నాం. మహిళలను, పిల్లలను, పురుషులను చూడకుండా కాళ్లకు బేడీలేసి కనీసం ఫ్లైట్లో టాయిలెట్ వైసీసీగా ఆనందం పొందుతూ ఉన్నాడు. దాన్ని ఖండించడం లేదు. ఈ భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా కనీసం ఖండించకుండా ఈ నెల 20 తారీఖున అమెరికా పర్యటన పేరు మీద వెళ్లి మద్దతు ఇచ్చే వ్యవహారం వేస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త నరేంద్ర మోడీ. భారతీయులందరూ తిరిగి వస్తే ఆ గాలికి కూడా తట్టుకోలేమని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే అక్కడ ఉన్నటువంటి భారతీయులకు వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళ క్షేమాలు చూసుకొని వాళ్ళకు ఉద్యోగ కల్పన కల్పించి వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆ విధంగా కోరాలని నరేంద్ర మోడీకి సిపిఎంఎల్ మాస్ లైన్ గా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి వస్తాయని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.